నమస్తే సంగీత కిచెన్ కి స్వాగతం। ఈ రోజు రెసిపీ బెండకాయ మసాలా వేపుడు। ఈ ఫ్రై పప్పుచారు రసం చేసుకున్నప్పుడు అంచుకు తినడానికి చాలా బాగుంటుంది। ఇక్కడ నేను 400 గ్రాముల బెండకాయలని పచ్చి బట్టతో ముందుగా తుడుచుకొని ఆరబెట్టుకొని తొడిమెలు అవి కట్ చేసుకొని మధ్యలో ఇలా చీలికలు పెట్టుకున్నాను। ఇలా మధ్యలో కట్ చేసుకున్నాం కదా, దీంట్లోకి మసాలా పెట్టాలి మనము। ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను। దీంట్లోకి 1/3 కప్పు నువ్వులు వేసుకుంటున్నాను। అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి 3 చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి। బెండకాయల మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవడానికి మనం మసాలా రెడీ చేసుకుంటున్నాము। చూడండి, నువ్వులు చిటపటలాడాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము। నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి। నేను ఇక్కడ పౌడర్ చేసుకున్నాను। దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను। ఇవన్నీ ఒకసారి కలిసేటట్టుగా కలుపుకుందాము। ఇది కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా, దీంట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం ముద్దలాగా కలుపుకోవాలి। మనము కట్ చేసుకున్న బెండకాయల మధ్యలో ఇలా మసాలా అంతా పెట్టేసుకోవాలి। చూడండి, ఈ విధంగా బెండకాయ మధ్యలో ఎంత మసాలా పడుతుందో అంత ఫుల్గా పెట్టేసి ఒకసారి గట్టిగా అదుముకోవాలి। ఇలాగే నేను మిగతా బెండకాయలని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను। నేను ఒకసారి కడాయిలో ఎన్ని పడతాయో అన్ని ప్రిపేర్ చేసుకొని మిగతావి తర్వాత ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను। ఇలాగే కావలసినన్ని మనము రెడీ చేసి పెట్టుకుందాము। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు నూనె పోసుకొని నూనె కొంచెం వేడెక్కనివ్వాలి। నూనె వేడెక్కిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటున్నాను। ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, మధ్య మధ్యలో మనకు క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి। కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి। ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బెండకాయలని ఒక్కొక్కటిగా ఇలా కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి। కడాయే కాకుండా మీరు వెడల్పాటి పాత్ర ఏదైనా పెట్టేసుకోవచ్చు। మీడియం ఫ్లేమ్ పైన 2-3 నిమిషాలు బాగా కుక్ అవ్వనిద్దాము। తర్వాత ఇంకొక వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి। ఈ బెండకాయ మసాలా ఫ్రై ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। చూడండి, 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయి। వేడివేడిగా ఉన్నప్పుడు పప్పుచారు అంచుకి కానీ రసం అంచుకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి। ఒకసారి ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో।